గంజాయిపై ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి అమ్మేటటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎస్పీని కోరారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ సుబ్బరాయుడును ఆయన ఛాంబర్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో యువత మత్తుబారిన పడకుండా గంజాయిని నిర్మూలించేలా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరంలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు. ఇక్కడ కొన్ని చోట్లగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, కొన్ని రద్దీ ప్లేస్లలో యువతను కూడా పాడవుతున్నారు. వీటిని పూర్తిగా అరికట్టాలని, గంజాయి నిర్మూలించాలని, డ్రగ్స్ని నిర్మూలించాలని ఒక టాస్క్ ఫోర్స్ని కూడా నియమిస్తానన్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో, ఉద్యోగులైతేనేమి, ఏ నాయకులైతేనేమి, ఏ పార్టీలో ఉన్నా సరే ఈ గంజాయి అమ్ముకున్న నా ముఠాకు అరికట్టడమే ప్రధాన లక్ష్యం.